సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అసలు అమెరికాలో ఏం చేస్తుంటావు మధు? నేనా? యాక్చువల్లీ షోస్. ఓ, ఐ డూ అ లాట్ ఆఫ్ షోస్. ఓన్లీ షోస్? యాంకరింగ్ చేశాను, ఇంకా సింగింగ్, స్టాండప్ కామెడీ, వాట్ ఎవర్ దట్ లెట్స్ మీ పర్ఫార్మ్ యాజ్ అ గుడ్ పర్ఫార్మర్, అంతే. ఓకే. వెళ్ళానంటే ఇంకా ఒక 2 గంటలు చిత్తకు కొట్టి స్టేజ్ అంతా ఊపేసి స్టేజ్ చింపి చేట చేసి చేతిలో పెట్టాలి, అంతే. ఎన్ని ఇయర్స్ ఎప్పుడు వెళ్ళావు? I've been going and coming. Since in 2011 I moved off to India. Okay. But from then I keep going and coming. వెళ్ళి వస్తూ ఉంటా. 13 లో చాలా షోస్ చేశా. 13-14 నుంచి తీసుకుంటే ఇప్పుడు నేనే ఐ థింక్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ షోస్ చేశాను. దెన్ ఆల్ దిస్ సింగర్స్ అండ్ ఆల్ దట్. చాలా 100 షోస్ చేశాను. సిటిజన్ అక్కడ మీరు? అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలుగుతున్నా. ఓకే. ఇప్పుడు కూడా మేలో ఐఎమ్ గోయింగ్. ఈ జాబ్ అంతా ఏం చేయరు ఇంకా అక్కడ యూఎస్ లో? జాబ్ లేదు, ఈ షోస్ దే కీప్ మీ బిజీ. ప్లస్ ఐ డూ లాట్ ఆఫ్. అసలు వెళ్ళిందే యూఎస్ షోలు చేయడానికి, మరి ఎలా ఇచ్చారు సిటిజన్ మీకు? బ్రాండింగ్ కూడా చేస్తాను అక్కడ, చాలా క్లోదింగ్ లేబుల్స్ కి అది ఇది. నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని కదా రోషన్. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఐటీ. ఓ, ఐటీ సాఫ్ట్వేర్ చేసి నాకు గ్రీన్ కార్డ్ అంతా వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చేసింది. సో నౌ ఐ కెన్ గో ఎనీ టైమ్, కమ్ ఎనీ టైమ్. ఓకే. ఎక్కువ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అప్పుడు 2000లో ఉన్న వాళ్ళు మీరు సీనియర్ అయితే అక్కడ? ఇంకా 13 నుంచి తీసుకుంటే ఫ్లయర్స్లో అప్పుడు ఫోటోలు వేసారు, ఇప్పటికే వేస్తున్నారంటే నాట్ బ్యాడ్. అవును, అంతే కదా. ఇంకా మన హవా పర్వాలేదు, మీ అందరు పుణ్యమాని బాగానే నడుస్తుంది. రీల్స్ ఈస్ కీపింగ్ మీ మోర్ యాక్టివ్ ఐ విల్ సే. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ వల్లే, కొంచెం ఆ ఫాలోయింగ్ వల్లే నాకు ఇంకా ఎక్కువ షోస్ వచ్చినాయి లాస్ట్ 2 years నుంచి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు మీ పెదనాన్నని చెప్పారు కదా, బట్ ఎప్పుడు ఆయనతో సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్స్ చేద్దాం, ఆయన ఏం సజెషన్స్ ఇవ్వరా మీకు? ఎందుకంటే అటు సైడ్ అసలు ఈవెన్ మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా సినిమాల్లోకి వెళ్ళింది లేదు. కొంచెం కొద్దిగా స్ట్రిక్ట్ గానే ఉంటారు. ఈవెన్ ఐ గాట్ చౌదరీసా మీరు? ఓకే. ఇప్పుడున్నంత లిబర్టీ అప్పుడు లేదు, కొంచెం స్ట్రిక్ట్. ఇప్పటికీ స్ట్రిక్టేలే, కొంచెం అందరికి ఇష్టం ఉండదు. అవును. సో ఈవెన్ అంకుల్ పెద్దనాన్నైనా సరే మేము ఏ రోజు అడగలేదు, ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నాట్ ఇంట్రెస్టెడ్ కదా. ఇప్పుడు ఎస్, నౌ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. నాకు వస్తున్నాయి, మొన్న మధ్యన కూడా 2 క్యారెక్టర్స్ వచ్చినాయి, కానీ నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని క్యారెక్టర్స్ చెయ్యొద్దు అని. ఊరికే ఉండి మన స్క్రీన్లో 1-2 చిన్న చిన్న డైలాగ్స్ నాకు ఇష్టం లేదు. అలా కొన్ని సినిమాలు ఆల్రెడీ చేసాము, అవి కొన్ని రిలీజ్ అవ్వు, కొన్ని వచ్చినాయా వెళ్ళిపోయినా అన్నట్టుంటాయి. మళ్ళీ పెళ్లిలాగా ఒక మంచి క్యారెక్టర్, అందరు బాగుండాలి, అలా వస్తే చేద్దాం అని. లేదంటే మళ్ళీ పెళ్లిలో ఏ రోల్ చేశారు మీరు? నెగిటివ్ రోల్. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంటాం. ఓకే. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసి అది మంచి పేరు వచ్చింది. యాక్చువల్లీ బాగానే చూసారు. అవును. వనితతో కాంబినేషన్ ఉంటుంది, వనిత విజయ్ కుమార్తో. ఓకే. అండ్ షీ యాక్చువల్లీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ వైల్ వి వర్ షూటింగ్. ఇన్ఫాక్ట్ వస్తుంది తను. Okay. I think this weekend she's planning to come. She texted me. Okay. So this time I said you should come and stay with me. రోషన్ కి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎన్ని పార్టీస్ లో చూసాను తెలుసా? 1, 2, 3 పార్టీస్ లో చూసాను నేను ఈ నెలలోనే. మరి ఎవరు హ్యాపీగా ఉన్నారు అంటే నువ్వు కూడా వస్తున్నావు కదా, అందుకే నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా. ఇప్పుడు బుల్లి అడుగులు వేస్తున్నావు పార్టీలకి. వేసిన చోటల్లో రోషన్ కనిపిస్తున్నాడు. నేను వచ్చి హాయి చెప్పి వెళ్ళిపోతా. ఒక పార్టీకి బాగానే ఉన్నావులే, నమ్మరా? ఫొటోస్ చూపిస్తా పెట్టనా, బయట పెట్టనా? ఎవరు ప్రపోజ్ చేయలేదా మధు నీకు? అవన్నీ నడుస్తానే ఉంటాయి కదా జీవితంలో. అది కాక యూఎస్ లో ఉన్నావు కదా, ఇంకా నడుస్తానే ఉంటాయి. బట్ ఐ లైక్ టు బి సింగిల్, హ్యాపీ, అంతే. ఇష్టం లేదు రిలేషన్షిప్ లో కూడా? ఇష్టం లేదా? చాలా మంది అడుగుతారు అండి. అదొక పెయిన్ రోషన్, నిజంగా చెప్తున్నా. రిలేషన్షిప్ అనేది పెయిన్, పెళ్ళి అనేది పనిష్మెంట్, అదొక జైలు. బాధ్యత అనుకోకూడదా? ఏది, నన్ ఆఫ్ దిస్ థింగ్స్ ఐ లైక్. నాకు హ్యాపీ సోల్ ఉండాలి, నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు. నేను ఎవరిని కంట్రోల్ చేయను. నేను ఎప్పుడు తిన్నా, ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లేసాను, it should be in my control. Because it's my life. God has given me a beautiful life. I like to be a master of my things. I don't like anyone taking it over and tell me when to do, what to do, how to do. నాకు నచ్చదు.
టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి కూడా నేనే చేసుకోవచ్చా? ఐ డోంట్ ఈవెన్ డిపెండ్ ఆన్ ఎ డ్రైవర్ టు డ్రైవ్ మై కార్. అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తుంటాం, కొంతమంది కపుల్స్ కనపడతారు, పిల్లలు. దురదృష్టవంతులు అనుకుంటా, జలసమను పాపం అనుకుంటా. నాకు పక్కన ఒకడు ఉంటే బాగుండు. అస్సలు వద్దు, నా పక్కన అసలు వద్దు ఎవరు. God has designed some people to stay single. They are energetic, their energies also work better than when they are single. Telsa? Some people are designed to be single. They motivate others. They are givers. They are helpers, they are givers, they are always bright అనమాట. వాళ్ళని చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలి, వాళ్ళందరినీ మోటివేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు డిమోటివేట్ అయ్యారనుకో, మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? అవునా కాదా? అలాంటి వాళ్ళు ఉండాలి. ఎప్పుడు ఇలానే నవ్వుతూ కామెడీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటావా అందరితో? ఆల్వేస్. నేను ఫస్ట్ నేను నవ్వుకోలేదు అనుకో, నాకు నేను నచ్చను. ఇప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. నెంబర్ 2, నేను కొంచెం అన్నా డిప్రెస్డ్గా అలా అనిపించింది అనుకో, నాకు నేను నచ్చను. ఐ డు నాట్ లైక్ టు బి హర్ట్ నాట్ డిప్రెస్డ్. నాకు నేను ఆనందంగా లేకపోతే నాకే నచ్చను. మొహం కూడా చూసుకొని అర్థంలో. సో ఇర్రెలవెంట్. నాకు బయట కూడా చాలా ఎవరికి ఉండవు రోషన్ ప్రాబ్లమ్స్. బయట నా ప్రాపర్టీస్ కూడా ఇరుక్కుని ఉన్నాయి, నాకు మనీ. అవునా? యా అఫ్ కోర్స్, అందరికి ఇప్పుడు మనం ఇక్కడ లేకపోతే కబ్జా చేయరా. సో నా ప్రాపర్టీస్ ఆల్సో కొన్ని ఇష్యూస్లో ఉన్నాయి. అయినా సరే నేను అనుకున్నా, నా నుంచి అన్నీ తీసుకోగలుగుతావు ఎక్సెప్ట్ మై హ్యాపీనెస్. నా హ్యాపీనెస్ని మాత్రం నేను తీసుకునేవాను. ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీస్ అయినా మొత్తం కబ్జా అయింది. ఎనీథింగ్ బట్ యూ కెనాట్. దాని మీద కూడా ఒక రీల్ చేయాల్సింది కదా. చేస్తా త్వరలోనే. ఐ రిజాల్వ్ అవ్వకపోతే డైరెక్ట్గా కొంతమందిని ట్యాగ్ చేస్తూ చేస్తా. నాకే ఈ పరిస్థితి అంటే ఇంకా నార్మల్ కామన్ పర్సన్కి ఏంటి పరిస్థితి అని చేస్తా. ప్రస్తుతానికి నా ప్రాపర్టీని నేను ఏమంటారు సాధిద్దామని చూస్తున్నా. ఎంత ఒక 500 కోట్లు ఉంటుంది ఆస్తి బేబీ మీది? కెమెరాలో చెప్పాలా? నేను చెప్పను, మీరు ఎంత అనుకుంటే అంత. అంటే రావటం కూడా ఇప్పుడు రోల్స్లో వచ్చారు కదా. రోల్సా? రోషన్కి ఉన్నంత పెద్ద కారు నాకు లేదండి. ద CEO రోషన్ గారు అంటే ఆయన రిచ్. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ, నీది ఒకటి రీల్ వచ్చింది నాకు యూట్యూబ్లో. తను ఉన్నాడు కదా యాక్టర్, ఇందులో ఉన్నాడు. హీ ప్లేడ్ ఇన్ సేవ్ ద టైగర్స్ లో. డిఫెండర్ కాదు, తన పేరేంటి? అభినవ్. సో తనను ఇంటర్వ్యూ చేస్తే కింద రేంజ్ రోవర్, అవును అది నీదనే ఆయన అడిగాడు. అది చూసా నేను. అవును, అర్థమైంది కదండి ఎవరు ఇప్పుడు రిచ్. అందరికి ఈ కారు మీదే ఉంది. అవునా? డిఫెండరా? ఏంటి అంత కాస్ట్ అది? నీ ఒక సైట్ అంత కాస్ట్ అంతే. ఊరుకోలే, చెప్పు. నువ్వు అమెరికాలో షోలు చేస్తే ఎంత వస్తుంది అంతే. అది కూడా చెప్పొచ్చు కదా. చెప్పాను కదా. నాదేదో పాత కార్ అండి, టిక్కుమని అదే BMW. టిక్కుమని అదే BMW లో వచ్చే సంపాదనతో కొంత ఎప్పుడు 6-7 ఏళ్ళ నుంచి అదే కార్ నాది. ఐ వోంట్ చేంజ్ ఆల్సో, నాకు అది కలిసి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.